ప్రజలకు నష్టం చేసింది. అవన్నీ పక్కన పెట్టి కేవలం మన కార్మికులకు ఏం నష్టం తెచ్చిందో మనం మాట్లాడుతున్నాం. ఒక 76 జీవోలు ఇచ్చింది. 76 రకాల పనులు చేసే కార్మికులకు వేతనాలు పెంచాలని, అంటే ఇప్పుడు చేసే కూలీ రేట్లు పెంచాలని జీవోలు విడుదల చేసేది. ఆ జీవోలు విడుదల చేసి బయటికి రిలీజ్ చేసి ఇవి అమలు చేయాలని చెప్పి అక్కడున్న యజమానులందరికీ చెప్పాల్సిన టైంలో యజమానులంతా పోయి కేసీఆర్ కలిసి ఇవి కనుక మీరు అమలు చేస్తే మాకు నష్టం వస్తుంది, మీరు అమలు చేయించొద్దు అన్నాడు. 1 సంవత్సర కాలం తయారు చేసిన జీవోలు విడుదల చేయకుండా బ్యూరోలో పెట్టి, సంవత్సరం కాదు 16 నెలలు తయారు చేసిన కార్మికులకు అమలు చేయమని ఇవ్వకుండా బ్యూరోలో పెట్టారు. అప్పుడే గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేశారు. అప్పుడే మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. రకరకాల కార్మికులంతా ఆర్టీసీలంతా రోడ్డు మీదకి వచ్చారు. రకరకాల కార్మికులంతా ఉద్యమాలు పోరాటాలు చేసిన ఆయన ఈ కార్మికుల గురించి, కార్మికుల కష్టాల గురించి, వాళ్ళు రోజు పడే ఆవేదన గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ 76 జీవోలు ఏవైతున్నాయో అవి విడుదల చేయకుండా అటకెక్కిస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని తీసిండు. వాటిని బయటికి తీసి అడావుడిగా ఎవరితో చెప్తున్నారు కదా, గత ప్రభుత్వాలు కేసీఆర్ కంటే ముందు ఏ ప్రభుత్వం ఉన్నా యూనియన్ లీడర్లను పిలిచి ఇక పలాని రిక్షా కార్మికులకు ఇంత, పలాని హమాలి కార్మికులకు ఇంత, పలాని బస్సు దోరే వాళ్ళకి ఇంత, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు ఇంత అని చెప్పి ఆ యూనియన్ నాయకులకు ఇట్లా జీవోలు ఇస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి గత ప్రభుత్వాలు అడిగి కేసీఆర్ దొర